పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన, పేదల బతుకులు ఆగం చేసి సుందరీకరణ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్న సీఎంకు బుద్ధి చెప్తాం. మూసి అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్ దందా, 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లను కోలుస్తారా? పేదల కళ్ళలో రక్తం చూస్తున్న రేవంత్ సర్కార్, కాంగ్రెస్ చెయ్యి గుర్తు తీసేసి బుల్డోజర్ పెట్టుకోండి. లక్షల కోటి ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇండ్లు కూల్చి వరల్డ్ బ్యాంకుకు భూములు తాకట్టు. హరీష్, మూసీ పరివారిక ప్రాంతంలో బీఆర్ఎస్ నేతల పర్యటన, కూల్చివేతల బాధితులకు భరోసా. నిజంగా ఇవాళ 1,50,000 కోట్లు పెడుతున్నారు. 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు పెట్టడానికి గల కారణం ఏంది? ఇంత డబ్బు పెడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇవాళ ఎంత బాధాకరం అంటే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అరాచకం నిజంగా ఎంత బాధ అంటే అంత బాధ. ఇవాళ గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులే 7 లక్షల కోట్లు అని చెప్తున్నాం. అది బట్టి విక్రమార్క అనేక సందర్భాలు చెప్పాను, ఆయన బయటకు వచ్చిన సందర్భాలు కూడా చెప్పారు. ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదాయం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు అప్పులు, 7 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్తున్నారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 7 లక్షల కోట్లు అప్పు చేస్తేనే ఈ అప్పుకే దిక్కులేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు ఉంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 7 లక్షల కోట్లకే అప్పుకే దిక్కుమొక్కు లేదు. ఈ అప్పును పూడ్చడానికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. 4 కోట్ల మంది ప్రజలకు కనీస వసతులు, కనీస వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ రాలేకపోతున్నాయి. ఇది గమనించండి. 4 కోట్ల మంది ప్రజలకి కనీస వసతులు, కనీస అవసరాలు రాలేకపోతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇవాళ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎవి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. రైతులకు ఇవాళ రుణమాఫీ కాలేదు, ఎవరిని చూస్తారు. అవన్నీ జరగడానికే డబ్బులు లేవని గిలగిల కొట్టుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ 9 నెలల్లో 76,000 కోట్లు అప్పు చేసింది. ఇప్పటికే ఈ 9 నెలల్లో 76,000 కోట్లు అప్పు చేస్తే ఇప్పటికే ఈ 76,000 కోట్లకు దిక్కుమొక్కలేదు. ఎందుకోసం ఖర్చు పెట్టింది, ఎవరి కోసం ఖర్చు పెట్టిలో అర్థం కాని పరిస్థితి ఉంది. దీని మీద శ్వేతపత్రం విడుదల లేదు. ఇప్పుడు ఇంకా 7 లక్షల కోట్ల అప్పు ఉందని గతంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఉన్నటువంటి అప్పులు చేసిరని, ఈ డబ్బులన్నీ నిజంగా నీటి పాలు చేసిరని చెప్తున్నారు. మరి 7 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజల మీద భారంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ ఉన్నటువంటి 1,50,000 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి మూసి ప్రక్షాళిస్తున్నారు. మరి ఈ డబ్బంతా ఎవరి మీద పెట్టాలి? 1,50,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి మూసి ప్రక్షాళన చేస్తే ఈ భారం అంతా ఎవరి మీద పడాలి? 4 కోట్ల ప్రజలు. ఇవాళ పుట్టే పిల్లల మీద అప్పుతోనే 5 లక్షల అప్పుతో పుడుతున్నారు. ఇవాళ పుట్టే పిల్లల మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు, తెలంగాణ ప్రభుత్వం చేసిన అనవచిత ఆలోచన వల్లకు ఇవాళ పుట్టే పిల్లల మీద 5 లక్షల అప్పుతో పుడుతున్నారు. మళ్ళీ అలానే అదే తరహాలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎంత భయంకరంగా ఉంటే, రష్యా ఉక్రెయిన్ ఎంత యుద్ధాలు జరుగుతున్నాయో, ఇలా బంగ్లాదేశ్లో ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో, ఇలా ప్రపంచ దేశాలు ఎంత ఘోరంగా ఉన్నాయో, ఇలా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా తగలబడ్డదో అంత భయంకరమైన పరిస్థితి రాబోతుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఇలా వాళ్ళ ఉసురు తీసుకోబోతున్నారు. ఇలా సంబరాలు చేసుకునేటువంటి తెలంగాణ ప్రజలారా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ పోయినాయి? 7 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి భారం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తాకట్టు పెట్టి 7 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆ డబ్బంతా ఎక్కడ పెట్టిళ్ళు? ఆ డబ్బంతా ఎప్పుడు రికవర్ చేస్తారు? ఇవాళ ఆర్బీఐ దగ్గర అనేక డబ్బులు తీసుకుంటారు. ఆర్బీఐ దగ్గర తీసుకున్నటువంటి డబ్బు ఎవరు కట్టాలి? ఆ డబ్బంతా ఎట్లా రెవెన్యూ జనరేట్ చేస్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇలా ఆదాయం లేనటువంటి వనరులు ఎక్కడున్నాయి? ఇలా తెలంగాణ రాష్ట్రం ఆదాయం వస్తేనే కదా ఇవన్నీ కట్టేది. మరి అప్పులే నిజంగా ఇంత కడితే, వడ్డీ అంత కడితే, వడ్డీ రూపంలో జనాన్ని పీడిచి పిప్పు చేస్తే మరో ఉక్రెయిన్ దేశంలాగా, రష్యాలాగా అయితే మన పరిస్థితి ఏంది? బంగ్లాదేశ్ లాగా అయితే మన పరిస్థితి ఏంది? ఇవాళ ఆకలి చావులు చచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది, కొట్టుకొని చచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ ఎవరైతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారో, ఇవాళ ఎమ్మెల్యేలు కానీ, ఇవాళ ఎంపీలు కానీ, ఇవాళ ఆర్థికంగా ఎదిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి, ధ్వంసం చేసి, వాళ్ళను కొట్టి చంపేసే రోజులు వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇది రాసి పెట్టుకోండి. ఇది మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇవాళ ఎంత భయంకరమైన నేపథ్యం ఉందో, ప్రపంచ దేశాల ఆర్థిక వనరులు లేక, ఆర్థికమైన సమస్యలు తట్టుకోలేక ఇలా ప్రపంచ దేశాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇలా అమెరికా అగ్రరాజ్యం ఉన్నటువంటి అమెరికాలో కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేనటువంటి నేపథ్యం ఉంది.
ఇక అంత భయంకర ప్రపంచవ్యాప్తంగా అంత దారుణాలు జరుగుతుంటే, ప్రపంచవ్యాప్తంగా అంత భయంకరంగా పరిస్థితులు ఉంటే, ఇవాళ ఉన్నటువంటి మూసీ నదికి 1,50,000 కోట్లు పెట్టి ఇవాళ ప్రక్షాళన చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పథకాలకే దిక్కుమొక్కలేదు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పు ఉందని సీఎం డిప్యూటీ సీఎం గతంలో చెప్పిన సందర్భాలని, ఇలా అసెంబ్లీ సాక్షి చెప్పిన సందర్భాలని మళ్ళీ కొత్తగా తెరపైకి తీసుకొచ్చేటువంటి ఈ డబ్బంతా ఎక్కడుంది? ఇవాళ ఉన్నటువంటి 6 గంటలుగా అమౌళ్ళకి డబ్బులు లేవు. ఇవాళ జీతాలు ఇవ్వడానికే ఫస్ట్ తారీఖు వచ్చి జీతాలు ఇవ్వడానికే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ మొత్తం అప్పుల కుప్పలాగా అయిపోయింది. ఇవాళ ఉన్నటువంటి డబ్బులు తీసుకోవాలంటే ఇంత విచ్చలవిడి చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ ఎంత దోపిడీ వ్యవస్థ చేస్తుంది, ఎంత ప్రజల మీద భారం పడుతుంది. ఇవాళ ఉచిత పథకాలకు అలవాటు పడ్డటువంటి ఇవాళ ఈ తెలంగాణ ప్రజలారా, ఈ ఉచిత పథకాల వెనుక పెద్ద డ్రామా ఉంది. ఈ ఉచిత పథకాలు ఏ మినిస్టరో సీఎం ఇచ్చేయట్లేదు, వాళ్ళు ఇచ్చేటువంటిది ఏమి లేదు, హామీలు మాత్రమే. ఈ ఉచిత పథకాల భారము ఇవాళ ఉన్నటువంటి పుట్టే పిల్లల మీద ఉన్న నీ మీద తెలియకుండా మీద భారం అవుతుంది. ఆ భారం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఏదో ఒకటి చెల్లించాల్సి వస్తుంది. ఆ చెల్లించినంత డబ్బులు చెల్లించకపోతే నీ ఇల్లును జప్తు చేస్తారు, ఇవాళ కరెంటు బిల్లును జప్తు చేస్తారు, ఇవాళ రోడ్ల మీద ట్యాక్స్ చేస్తారు, ఇవాళ ఎక్కడి పేరైనా వెంటాడుతారు. ఇలా ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేలాగా కూడా ప్రేరేపిస్తారు. అది అనంతరం తర్వాత ఇలా ఉక్రెయిన్ దేశంలాగా, రష్యా దేశంలాగా, బంగ్లాదేశ్ లాగా ఇలా ఎన్నో రాష్ట్రాలు ఇలా ఆఖరికి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాలో కూడా ఉద్యోగ అవకాశం లేక ఇలా అమెరికాను వదిలిపెట్టి ఇక్కడ వచ్చి బతికేటువంటి నేపథ్యం ఉంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నారు తెలంగాణకు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా 1,50,000 కోట్లు తీసుకొచ్చి మూసీ ప్రక్షాళన చేస్తున్నాడు. ఇలా వైద్యం మీద ఖర్చు పెట్టండి, విద్య మీద ఖర్చు పెట్టండి. ఇలా గురుకులాలకు కనీసం గురుకులలో చదివేటువంటి విద్యార్థులకు కనీసం ఫుడ్ పెట్టిన నేపథ్యం ఉంది. బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్ లేవు. ఇవాళ మన 78 ఏళ్ళ స్వతంత్ర భారతంలో బాత్రూమ్ మహిళలకు పోవడానికి, మహిళా పిల్లలు విద్యార్థులకు బాత్రూమ్ లేక వెయిటింగ్ చేస్తున్నారు. 1, 2, 3, 4 ఇట్లా వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్న బాత్రూమ్ పోయేటువంటి నేపథ్యం లేదు. కనీసం వాళ్ళ బాధ, వాళ్ళ గోడు ఎవడు వింటాడు? 1,50,000 కోట్లు పెట్టి రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ వాళ్ళ బావకు రాబర్ట్ వాద్రాకు ఇది బిల్లు ఇచ్చే నేపథ్యం. రాబర్ట్ వాద్రాకి ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి టెండర్ ఇచ్చే నేపథ్యంలోనే 1,50,000 కోట్లు ఇస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మంత్రులకు అందరూ తెలుసు. ఇంత భయంకరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బతుకులు మారుతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా అందరి జీవితాలు మారుతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరి లైఫ్లు మారుతాయి, ఇది పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అని చెప్పుకున్నారు. మరి ఎక్కడ ఉంది కా పార్టీ? ఏం పోతుంది చరిత్ర? రాబర్ట్ వాద్రాకి ఇవ్వడం కోసం, రాబర్ట్ వాద్రాకు ఈ మూసీ ప్రక్షాళన ఆ టెండర్ ఇవ్వడం కోసం చేసే డ్రామా ఇలా పేదల ఉసిరి తీస్తున్నాడు. పేదల ఉసిరి తీసేటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా ఏదో పాపం అట్టబెట్టుకుంటుంది. ఇవాళ ఉన్నటువంటి కొన్ని వీడియోలు చూస్తుంటే కొంతమంది నిజంగా వాళ్ళు మాట్లాడే వీడియోలు వస్తే నిజంగా మనసు తల్లుకోపోతుంది, గుండె బరువెక్కిపోతుంది. నిజంగా ఇప్పటికీ ఆగినటువంటి 3 గుండెలు, ఆ ప్రాణం అలా బాధ ఎవరికి రావాలి? ఎవరి కోసం చేస్తున్నారు? ఇంత భయంకరంగా ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థలో, ఇంత దారుణంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ అంతా ఎవడు పెట్టుకోవాలి? ఈ అంతా ఏం చేయాలి? చూడండి ఎంత దారుణమో. ఇవాళ ఉన్నటువంటి ఇంత దారుణమైనటువంటి నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మీరు ఏకీభావిస్తారా? సీఎం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మీరు నిజంగా ఏకీభావిస్తారంటే నేను పోల్ పెడతాను, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటేయండి, చెప్పండి. రేపటి లైవ్లో కూడా చూసుకుందాం. ఇవాళ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ ఆలోచన గత బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి 7.5 కోట్ల అప్పు, 7.5 కోట్ల రూపాయల అప్పు. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పు, బీఆర్ఎస్ అప్పు 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు. ఇది ఒక్కొక్కరి మీద 7 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ అప్పు ఒక్కొక్కరి మీద, తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరి మీద 5 లక్షల రూపాయల చొప్పున మన మీద భారం పడుతుంది. 5 లక్షల రూపాయలు చొప్పున భారం పడేటువంటి నేపథ్యం ఉంది, భారం పడుతుంది. అలానే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు నిజంగా అదనంగా కూడా మళ్ళా భారం పడబోతుంది. ఈ 7 లక్షల కోట్ల రూపాయలే ఒక్కొక్కరి మీద 5 లక్షల భారం పడుతుంటే మళ్ళీ అదనంగా 1,50,000 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ భారం వేసేటువంటి నేపథ్యం ఉంది. సుమారుగా ఈ ప్రభుత్వంలో కూడా ఒక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎప్పుడు తెరుస్తారు?
ఈ అప్పు అంతా ఎవరు పెట్టాలి? ఈ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరు భరించాలి రాబోయే రోజులు ఇంకా 5 సంవత్సరాల్లో? ఈ అంతా అప్పు ఎవరి వల్ల చేస్తారు? ఎందుకు వల్ల చేస్తారు? మరి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల ప్రజలమైనా ఎంత భారం పడుతుంది? మరి ఏం చేస్తున్నారు నేపథ్యం ఉంది. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయానికి ఎస్ అంటారా, నో అంటారా? గత బీఆర్ఎస్లో తీసుకున్నటువంటి డబ్బులు అవి ఎప్పుడు చెల్లిస్తారు? ఇప్పుడు కట్టడానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకే డబ్బులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ సంక్షేమ పథకాల విషయంలోనే ఇంత ఇబ్బంది పడే నేపథ్యంలో ఇలా మంత్రులు అరాచకాలు కానీ మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కానీ మూవ్ అయ్యే నేపథ్యం లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకున్నటువంటి భూముల ప్రక్షాళన ఏమైపోయింది? ఇలా ఫార్మసిటీకి సంబంధించిన ఏమైపోయింది? ఇలా నిరుద్యోగుల సమస్య ఏమైపోయింది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రం అధోగతి అయిపోతుంది. రాబోయే రోజుల్లో భయంకరమైన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఇవాళ 1,50,000 కోట్లు పెట్టి ఇలా చేయవలసిన అవసరం ఏముందన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.